టమాటా చారు చేసేటప్పుడు అయితే ఓన్లీ టమాటా గుజ్జుని తీసేసి టమాటాలు అయితే వేస్ట్ చేస్తారు కదా, అలా కాకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉడకపెట్టిన టమాటాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోండి. తర్వాత తాలింపుకి అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు, దీనికోసం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే సాంబార్ మసాలా వేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మసలు పెట్టుకోవాలి. తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది. ఈ షార్ట్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.